పబ్లిక్ గార్డెన్ అంటే అందరు పోయి జరసేపట్ల రెస్ట్ తీసుకునే జాగా. చిల్డ్రన్స్ గార్డెన్ అంటే పొద్దుమాపు పోరలను తీసుకుపోయి ఆటలు ఆడిపించే పార్కు. ఇట్లా తీర్ గార్డెన్లు ఉంటాయి. అట్లనే ఓ తానసుత ఓ గార్డెన్ ఉన్నదుల్లా. అట్లా అని కూకుంటానికి బల్లలు, పెద్ద పెద్ద చెట్లు, పచ్చటి మైదానం ఉండయుల్లో. మళ్ళా సర్కారోళ్ళు కట్టించింది కూడా కాదు. నీ ఊరిచ్చుడు సల్లగుండా ఇంతకు ఏందో చెప్పరాదు అంటుర్రా చూడుర్రిగా. ఇదెక్కడి కథరు? గార్డెన్ల గురించి చెప్పేమో రాళ్ళు రప్పలు చూపిస్తారేంది అంటూరులే. మంచిగా చూడుర్రి, తీరొక్క రాయి కింద దాని వివరాలు ఉన్నాయి. అవు రాక్ గార్డెనే. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జియాలజీ అంటే భూమి లోపట ఉండే రాళ్ళు రప్పలు ఖనిజాల గురించి చదివే స్టూడెంట్లు ఎదుర్కొచ్చిర్రు ఇవన్నీ. తెలంగాణ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరుదైన రకాలైన అరుదైన శిలాలను గుర్తించి వాటిని తీసుకొచ్చి వేలు లక్షలు కాదు కోట్ల సంవత్సరాల కిందటి రాళ్ళు సుతున్నాయట. ఇవి చూపెట్టుకుంటే సార్లు పాఠాలు చెప్తుంటే అల్కగా అర్థమవుతున్నాయి అంటుర్రు. మా సీనియర్స్ మేము చూడని రాక్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మేము అన్ని చూస్తున్నాం. దీనివల్ల మాకు చాలా అర్థమవుతుంది. మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. లైమ్ స్టోన్, గ్రానైట్ ఇవే యాక్చువల్ అందరికి అర్థమయ్యేది ఇవే. మిగతా ఒకటి ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. ఈ రాక్ గార్డెన్కి వచ్చినాక మాకు కూడా అర్థమైంది. మన నల్గొండలో మన తెలంగాణలో ఇన్ని రాక్స్ ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది మాకు. రాళ్లల్లో సుత గిన్ని తీర్లుంటాయా అని పరిశాన్ అయ్యారట వీటిని చూసి. ఇక నల్గొండ అనగానే యాదికొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. అవోగా తిప్పలొచ్చేది అంతా గీ రాళ్ళు చేయబట్టుకేనట. వైలెట్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఫ్లోరైడ్ క్రిస్టల్స్, వాటితో పాటు సల్ఫైడ్స్ కూడా ఉన్నవి ఇక్కడ. వాటితో పాటు ప్రైమరీ క్యాల్సైట్ కూడా ఉన్నది. ఈ మినరల్ యొక్క అసోసియేషన్ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఇవి వాటర్ లో డిజాల్వ్ అయ్యి మనకి ఫ్లోరైడ్ ని వాటర్ లో మిక్స్ చేశాయి అన్నమాట. జియాలజీ డిపార్ట్మెంట్ కాడ పెట్టిన రాక్ గార్డెన్ చూస్తానికి బయటకు వెళ్ళి చూస్తే చాలా మంది వస్తుండటంతో ఇదో టూరిస్ట్ జాగా అయిందనుకో రాదుర్రి. వస్తాంటే పోతాంటే రాళ్ళు చూసినప్పుడల్లా వీటి చరిత్ర అంతా మతికొచ్చేటట్టు ఖతర్ నాకు ఇకమత్ చేసిర్రు పో. ఇక ఇప్పుడు ఇంకో గార్డెను. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు చూపెట్టుకుంటాయేమో గార్డెన్ అంటారు అనేరు. కూరగాయలన్నీ మనకు కావాల్సిన విటమిన్లు ఇస్తాయి కాబట్టి విటమిన్ గార్డెన్ పేరుతోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్కార్ బడి పోరలు పెంచుతున్నారు. దాదాపు 1 వీక్ ఒకసారి మేము వీటిని కూరగాయలన్నిటిని తెంపి మిడ్ డే మీల్స్ దీంట్లో వాడుతూ ఉన్నాం. పగటిల్లి పువ్వులకి ఈ కూరగాయలే ఆడకం చేస్తున్నారంటే చూడుర్రిగా. అట్లని మందులు మాకులు కొట్టుడే ఉండదుల్లో. మొత్తం వెనుకటి సేంద్రియ పద్ధతిలో నడుస్తుంది వ్యవసాయమంతా. ఈయనే కాదు జిల్లాలో షాని స్కూళ్ళలో ఇట్లా కూరగాయలు పండిస్తున్నారు. మాకు నచ్చిన ప్లాంట్స్ అనేవి పెట్టి వాటి వల్ల యూజెస్ ఏంటి, వాటిలో ఏం న్యూట్రిషన్స్, మినరల్స్ ఉంటాయనేది నేర్చుకుంటున్నాం. మా ద్వారా పండిస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలిసింది ఎంత కష్టపడతారో.